జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో వరి బీజం సమస్య అదుపులో ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో వరి బీజం సమస్య అదుపులో ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా వరి బీజం అంటే ఏమిటి, ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటి తెలియజేస్తారండి? అలాగేనమ్మా. ఈ వరి బీజం అనేటువంటిది కామన్గా తెలుగులో కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నటువంటి పదం. దాన్ని మనం వైద్యపరంగా చెప్పేటప్పుడు ఏంటంటే హైడ్రోసీల్ అంటాం. హైడ్రో అంటే నీరు, సీల్ అంటే ఏంటంటే క్యావిటీ అనమాట. ఒక ప్రదేశంలో నీరు కొంచెం చేరిపోయినట్టయితే దాన్ని హైడ్రోసీల్ అంటాం. ఇందులో ఏంటంటే ఈ వరి బీజం అనేటువంటి దాంట్లో వృషణాల చుట్టూ ఉండేటువంటి శాక్కి వృషణానికి మధ్యలో నీరు చేరుతూ ఉంటుంది. ఆ నీరు చేరినదాన్ని వరి బీజం అని మామూలుగా కామన్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు. ఇలా చేరడానికి కారణం ఏంటి, మళ్ళీ అయితే ఇలా ఉండడానికి వరి బీజం అంటాం. చేరడానికి కారణం ఏంటని చూసినట్టయితే ఏంటంటే కొన్నిసార్లు పుట్టుకతోనే ఈ సమస్య వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు తర్వాత వస్తూ ఉంటుంది. చంటి పిల్లల్లో, చిన్నపిల్లల్లో కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది దీనికి వెనకాల ఏం జరుగుతుందని చూసినట్టయితే ఏంటంటే మన శరీరంలో పుట్టేటప్పుడే, అంటే చంటి పిల్లలుగా పుట్టేటప్పుడు కొన్ని అవయవాలు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాయి. అయితే కొన్ని తర్వాత పొజిషన్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందులో ఈ వృషణాలు అనేటువంటి మామూలుగా పొట్టలో కిడ్నీస్కు దగ్గరగా ఉంటాయి ఫస్ట్ పుట్టడానికి ముందు. అలా ఉన్నవి ఏంటంటే తర్వాత నెమ్మదిగా అవి కిందకి జారి ఈ వృషణాలన్నీ కూడా స్క్రోటల్ శాక్ అంటాం, ఆ శాక్లోకి కిందకి దిగుతాయి అన్నమాట. అయితే కొంతమంది పిల్లలు ఎప్పుడూ కొన్ని డిఫెక్ట్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. నార్మల్గా జరగాల్సినవన్నీ సరిగా జరిగితే ఆరోగ్య సమస్యలు అవే ఉండవు అసలు. మామూలుగా ఏంటంటే ఆ వృషణాలు పొట్టలోంచి దిగి కిందకి వచ్చేసిన తర్వాత ఆ దారి మొత్తం మూసుకుపోవాలి. అది ఒక పాసేజ్ లాంటి దానిలోంచి వస్తుంది, ఆ పాసేజ్ మూసుకోవాలన్నమాట. అయితే చంటి పిల్లల్లో కొన్నిసార్లు ఏంటంటే ఆ పాసేజ్, ఆ మార్గం మూసుకుపోకుండా ఉండిపోతుంది. మూసుకుపోకుండా ఓపెన్గా ఉండడం వల్ల పొట్టలో ఉండేటువంటి కొంత ద్రవ పదార్థం కిందకి జారుతూ ఉంటుంది, ఎప్పుడూ కిందకు వస్తూ ఉంటుంది అనమాట. కిందకు వచ్చి ఆ వృషణాలకి ఆ శాఖకి మధ్యలో ఆ నీరు చేరి ఉండిపోతూ ఉంటుంది. అదే చంటి పిల్లల్లో వచ్చేటువంటి ఈ హైడ్రోసిల్ లేదా వరి బీజం చిన్నపిల్లలకు వచ్చేటువంటిది. అది అలా ఉండిపోతూ ఉంటుంది, చాలా ఏళ్ల పాటు తర్వాత కూడా ఉంటూ ఉంటుంది కొంతమందిలో. అయితే ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఏమవుతుందంటే కిందకి వృషణాలు వచ్చేసిన తర్వాత కొంత నీరు కూడా వచ్చి కింద ఉండిపోయిన తర్వాత ఆ మార్గం మూసుకుపోతుంది. అంటే ఏమవుతుందంటే మార్గం మూసుకుంటుంది కానీ వృషణాల చుట్టూ నీరు ఉండిపోతుంది అనమాట. ఇలా రెండు రకాలు అనేటువంటివి చంటి పిల్లలు పుట్టుకతో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వరి బీజాలు. అయితే ఏంటంటే ఇప్పుడు మరి అది ఏ రకమైనటువంటిది, కంటిన్యూస్గా లోపలికి దారి ఉండిపోయిందా మూసుకుపోయిందా అని తెలియడానికి రెండు లక్షణాలు ఉంటాయన్నమాట. అదేంటంటే అది మార్గం కనుక మూసుకుపోకుండా అలానే ఉండిపోయినట్టయితే పొద్దున్న పడుకుని లేచిన తర్వాత ఆ వాపు అంతా తగ్గిపోయినట్టు ఉంటుంది, నార్మల్గా ఉన్నట్టు. ఎందుకంటే పడుకున్నప్పుడు మనకి లయింగ్ పొజిషన్లో ఎప్పుడు కూడా ఆ ఫ్లూయిడ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, నార్మల్గా అనిపిస్తుంది, వాపే లేనట్టు ఉంటూ ఉంటుంది. అలా కాకుండా రెండో రకంలో ఏంటంటే ఆ మార్గం మూసిపోయినట్టయితే కనుక ఈ వాపు పొద్దున లేచినప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఏం మార్పు లేకుండా ఒకలానే ఉంటుంటుంది. దాన్ని బట్టి అది ఏ రకం అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఇది పుట్టుకతో చిన్నపిల్లల్లో వచ్చేటువంటి సమస్య. అలా కాకుండా మధ్యలో కూడా వస్తూ ఉంటుంది. ఇది వేరే ఇతర కారణాల వల్ల ఈ వరి బీజం లేదా ఈ వృషణాల చుట్టూ నీరు చేరడం అనేటువంటి సమస్య మధ్య వయసులో కూడా ఎప్పుడు ఏ టైంలో అయినా రావచ్చు. అలా రావడానికి కారణాలు ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా దెబ్బ తగిలి ఉంటుంది, ఆ దెబ్బ తగిలినప్పుడు ఇటువంటి వాపు వచ్చి అక్కడ నీరు చేరడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఏ కారణం లేకుండా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ హైడ్రోసిల్ అనేటువంటిది ఏ కారణము లేకుండా కూడా నీరు చేరడం అనేటువంటి సమస్య కొంతమందిలో వస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఫైలేరియల్ అటాక్ అవుతుంటుంది, అంటే ఫైలేరియాసిస్ అంటాం కదా, పోదకాలు వస్తూ ఉంటుంది కదా. అలాంటి ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా వృషణాల చుట్టూ ఇన్ఫెక్షన్ చేరి అక్కడ కూడా ఒక వాపు రావడం అనేటువంటిది ఫైలేరియల్ హైడ్రోసిల్ అంటాం. అలాంటిది జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా కొన్ని కారణాలు ఉండొచ్చు, కారణాలు లేకుండా కూడా ఇటువంటి సమస్య రావడం చాలామంది పురుషుల్లో గమనించవచ్చు మనం. డాక్టర్ గారు, మరి ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మామూలుగా ఏంటంటే వేసుకునేటువంటి అండర్వేర్లు కొంచెం టైట్గా వేసుకుంటూ ఉండాలి. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు, హైడ్రోసిల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆ వాపు పెరగకుండా ఉండడానికి కొంచెం వేసుకునేటువంటి చెడ్డీ కానీ అండర్వేర్ కానీ దాన్ని కొంచెం టైట్గా ఉండేటువంటిది వేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతిరోజు ఒకసారి కొంచెం హాట్ వాటర్తో స్నానం కాకుండా చల్లటి నీళ్ళలో ఒక టబ్లో ఒక బాత్ లాగా కూర్చుంటూ ఉన్నట్టయితే కనుక ఈ వాపు పెరిగిపోకుండా ఉండడానికి, కొంత కంట్రోల్లో ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. అందుకని కోల్డ్ వాటర్ టబ్ బాత్ అని చెప్తాం.
ఒక టబ్లో చల్లటి నీళ్ళు పట్టేసుకుని ఆ నీళ్ళలో కూర్చుంటూ ఉండటం. ప్రతిరోజు అలా కొంతసేపు కూర్చుంటున్నట్టయితే కనుక ఇది కొంత అదుపులో ఉండడానికి ఈ చల్లటి నీళ్ళు అంటే కొంచెం కంట్రాక్ట్ అవుతుంది కదా, అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే చేయకూడనివి 2 పనులు ఉన్నాయి. చేయకూడనివి ఏంటంటే కాస్త ఎక్కువగా బరువులు ఎత్తేటువంటి అలవాటు. చాలామందికి ఎక్కువ బరువులు ఎత్తే అలవాటు ఉంటుంది కదా, కిందకి వంగి బాగా బరువులు అవి తీస్తున్నట్టయితే కనుక ఆ బరువులు తీయటం వల్ల ఈ వాపు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని బరువులు ఎత్తేటువంటి అలవాటును తగ్గించుకోవాలి. అలాగే కొంతమందికి ఏంటంటే జిమ్లోను అక్కడను బాగా వెయిట్స్ ప్రాక్టీస్ అది చేస్తుంటారు, వెయిట్ లిఫ్టింగ్ అది చేసి కొంచెం మజిల్స్ పెంచాలని అవి కూడా ట్రై చేస్తుంటారు కదా. ఇటువంటి వరిబీజం సమస్య ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ వెయిట్ ట్రైనింగ్ కానీ అలాంటిది చేయకూడదు అనమాట. ఈ 2 పాయింట్లు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. సామాన్యంగా ఈ వరిబీజం సమస్య ఉన్నప్పుడు వాపు 2 పక్కలా ఉంటుంది. అయితే ఈ హెర్నియా అంటే ఏంటంటే ఇప్పుడు తొడల భాగంలోంచి పైనుంచి కిందకు వచ్చేటువంటి పేగులు, ఆ పేగులు కొన్నిసార్లు కిందకు జారుతూ ఉంటాయి. ఈ కిందకి జారి అది వృషణాల దగ్గరకు వచ్చి అక్కడ వాపులాగా అవుతూ ఉంటుంది. అదేమో హైడ్రోసిల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే జారినటువంటి పేగు జారటం అనేటువంటి చెప్తాను దానికి. అటువంటి పేగు జారినట్టయితే కనుక కేవలం ఒకవైపు మాత్రమే ఈ వాపు ఉంటుంది, రెండో పక్కన ఉండదన్నమాట. అది మెయిన్ డయాగ్నోసిస్ చెప్పుకునేటప్పుడు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలాగా ఒకవేళ హెర్నియా ఉన్నట్టయితే కనుక దగ్గినట్టయితే ఈ వాపు పెరుగుతూ ఉంటుంది. ఆ వాపు పెరిగి కనిపిస్తుంది అనమాట. కొంచెం ఈ తొడల దగ్గర మామూలుగా ఎక్కడ వాపు ఉంది ఆ వాపు భాగంలో కూడా దగ్గినప్పుడు వాపు పెరుగుతూ మామూలుగా ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నట్టయితే కూడా దాన్ని కూడా అది హెర్నియా అయి ఉంటుంది అనేటువంటిది గమనించుకోవాలి. హెర్నియా అయితే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకుని ఆ పేగు జారకుండా ఆ వీక్గా ఉన్నటువంటి భాగాన్ని ఆపరేట్ చేసి సరి చేయాల్సి వస్తుంది. అందుకని ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇది హెర్నియానా లేకపోతే మామూలు హైడ్రోసిల్ వరిబీజం అని తెలుస్తుంది. వరిబీజం అయినట్టయితే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం కొంతవరకు సహాయపడుతుంది. డాక్టర్ గారు, వరిబీజం సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ వరిబీజం సమస్యని అదుపులో ఉంచుకోవడానికి పైపూతగా వాడుకోవడానికి అనువైన ఒక ఔషధాన్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది దిరిసెన పట్ట. దిరిసెన అని మనం తెలుగులో అంటాం. దీనికి సంస్కృతంలో దీని పేరు ఏంటంటే శిరీష అని చెప్పి ఆ చెట్టు పేరు అది. దాని చెట్టు పట్టని ఔషధంలో వాడతాం అనమాట. దీనికి ఏంటంటే వాపులను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. దిరిసెన చెట్టు పట్టకి వాపును తగ్గించేటువంటి గుణం, అది నీరు అది కనుక ఉన్నట్టయితే దాన్ని ఇంకించేసేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. ఈ దిరిసెన పట్టుని ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు ఔషధం తయారు చూపించడానికి ఎప్పట్లాగానే కొంచెం చూర్ణం నేను కూడా విడిగా ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే జటామాంసి. ఈ జటామాంసి కూడా వాపులను తగ్గించడం, అంటే ఆ వాపులో ఉండేటువంటి నీరు ఇంకిపోయేలాగా చేయడం అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే వాత దోషాన్ని అదుపులో ఉంచడానికి కూడా జటామాంసి బాగా ఉపయోగపడుతుంది. జటామాంసిని కూడా చూర్ణంలాగా చేసేసుకుని సమానంగానే 20 గ్రాములే తీసుకోండి. తర్వాత తీసుకోవాల్సినటువంటిది మాని పసుపు. మాని పసుపు కూడా వాపులు తగ్గించేటువంటి గుణం, అలాగే వాపులో ఉండేటువంటి నీరుని తగ్గించేటువంటి గుణం, ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. మాని పసుపు చూర్ణాన్ని కూడా సమానంగానే 20 గ్రాములే తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఎష్టి మధు. ఈ ఎష్టి మధు కూడా వాపులను తగ్గించడం, అలాగే ఆ వాపుకు కారణమైనటువంటి ఏదైనా లోపల చిన్న ఇన్ఫ్లమేషన్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఏంటంటే పైపూతకు అది వేసినప్పుడు ఏదైనా ఒక రియాక్షన్ లాగా రావడం కానీ, ర్యాష్ లాంటిది రావడం కానీ, అలాంటి సమస్యలు రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి కూడా ఎష్టి మధు చాలా బాగా సహాయపడుతుంది. ఎష్టి మధు చూర్ణాన్ని కూడా సమానంగానే సేమ్ 20 గ్రాములే తీసుకోండి. తర్వాత మూలిక పసుపు. ఈ
పసుపు కూడా వాపులవి తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే చర్మం మీద ఎటువంటి ఎలర్జీలు రాకుండా, అంటే ఇప్పుడు వాపులు తగ్గడానికి ఇందాకే అన్నాను కదా, పైన ఎటువంటి ఇరిటేషన్ అది రాకుండా, ఎలర్జీ రాకుండా ఉండడానికి కూడా ఇది పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపును మనం విడిగా కూడా చాలా వాటిలో వాడుతుంటాం. వాపులు ఎక్కడున్నా సరే అవి తగ్గించడానికి పసుపు ఉపయోగం చాలా బాగుంటుంది అనమాట. పసుపును కూడా మంచి పసుపును తీసుకొచ్చి దాన్ని, అంటే మీకు అవకాశం ఉంటే మీరే కొమ్ములు తెచ్చుకుని చూర్ణం చేసుకుంటే బెటరు. పసుపు కల్తీ కాస్త ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని మీ అంతటి మీరు కొమ్ములు తెచ్చుకుని దాన్ని దంచుకుని చేసుకోగలిగితే కనుక మంచి మనం అంటే ఫలితాలు మంచివి ఆశించడానికి అవకాశం ఉంటుంది. పసుపును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసి ఈ పసుపు చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత తీసుకోబోయేటువంటిది ఏంటంటే చెంగల్వ కోస్టు. చెంగల్వ కోస్టుకి ఒక తీవ్ర గుణం ఉంటుంది, ఒక తీక్ష్ణ గుణం ఒకటి, ఒక తీవ్ర గుణం అనేది ఉంటుంటుంది. ఈ తీక్ష్ణ గుణం అన్నీ కూడా ఏంటంటే వాపులు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అక్కర్లేని నీరు ఎక్కడన్నా చేరినట్టయితే కనుక ఆ నీరు ఇంకిపోయేలాగా చేసేటువంటి గుణం చెంగల్వ కోస్టులో బాగా ఉంటుంది. అంటే ఆ తీక్ష్ణ గుణం ఉండడం వల్ల చెంగల్వ కోస్టులో ఆ లక్షణం బాగా ఉంటుంది. ఇప్పుడంటే ఈ వరి బీజంలో నీరు అది చేరి ఉంటుంది కనుక ఆ నీరు తగినట్టయితే వాపు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది ఒకవేళ ఫైలేరియాలో వచ్చినటువంటి నీరు చేరినట్టయితే కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా ఈ చెంగల్వ కోస్టు కొంతవరకు సహాయపడుతుంది. చెంగల్వ కోస్టును కూడా చూర్ణంలాగా చేసేసి ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. తర్వాత ద్రవ్యం యాలక్కాయలు. యాలక్కాయలకు కూడా ఈ వరి బీజంలో ఉండేటువంటి వాపును తగ్గించేటువంటి గుణం బాగా ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి నీరు ఇంకడం, ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాంటిది ఉంటే దాన్ని తగ్గించేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది అనమాట. అలాగే పైపూత పూసినప్పుడు ఎటువంటి ఇరిటేషన్ అది రాకుండా ఉండడానికి కూడా యాలక్కాయలు బాగా తోడ్పడతాయి. అసలు ముఖ్యంగా వాపు తగ్గడానికి బాగా సహాయపడేటువంటి గుణం యాలక్కాయలో ఎక్కువగా ఉంటుంది. యాలక్కాయలను బాగా దంచి మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. దాన్ని ముఖ్యంగా ఏంటంటే యాలక్కాయలు మరీ మెత్తటి చూర్ణం అవడం కష్టంగా ఉంటుంది. దాన్ని అందుకని బట్టలో వేసి జల్లించుకుని తీసుకుంటే కనుక మంచిది. ఆ విధంగా చేసుకున్నటువంటి చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి ఆఖరిది ఏంటంటే ఎర్ర చందనం. సంస్కృతంలో చెప్పేటప్పుడు రక్త చందనం అంటాం. రక్త అంటే ఎరుపు రంగు అనమాట. తెలుగులో చెప్పేటప్పుడు ఎర్ర చందనం అంటారు దాన్ని. ఈ చందనానికి అందరికీ తెలిసినటువంటి ఒక చలవ చేసేటువంటి గుణం, ఒక చల్లదనాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంది కదా, అలాగే ఆ గుణంతో పాటుగా దీనికి వాపులను తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. మామూలుగా ఎక్కడన్నా గడ్డలవి అయినప్పుడు కూడా ఇళ్లలో నార్మల్గా గంధం అరగతీసి వేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి ఆ వాపుని, అందులో ఉండేటువంటి నీటిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అంటే మండిపోతూ ఏదో ఒక ఇబ్బంది పెడుతూ కాకుండా చల్లగా ఉంటూ వాపు తగ్గిస్తుంది అనమాట. అందుకని ఈ ఔషధంలో మనం చందనాన్ని కూడా వేసుకుంటున్నాం. ఈ చందనం చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకుని మిగతా చూర్ణాలతో కలిపి పెట్టుకుంటే మనకి ఔషధ ద్రవ్యాలన్నీ రెడీ అవుతాయి. అన్ని చూర్ణాలు రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నింటి కలిపేసి ఒక బాటిల్లో, అంటే ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఈ చూర్ణాల మిశ్రమాన్ని తగినంత పరిమాణంలో తీసుకుని దాన్ని కొంచెం పల్చగా అయ్యేలాగా నీరు కలిపేయాలి. నీరు కలిపిన తర్వాత, అంటే నీరు కలిపేటప్పుడు కొంచెం కొలుచుకుని పోసుకుని అందులో 1/5 వంతు, అంటే ఒక గరిటెడ్ నీళ్ళు ఒకవేళ పోసారనుకోండి, అందులో 1/5 వంతు ఉండేలాగా నెయ్యి కూడా అందులో కలపాలి. నెయ్యిని కూడా కలిపేసి బాగా నూరేసినట్టయితే ఒక పేస్ట్ లాంటి తయారవుతుంది, ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. అది ఆ ఆయింట్మెంట్ లాగా పేస్ట్ లాగా అయినటువంటి ఆ మిశ్రమాన్ని వరి బీజం వాపు ఉన్న చోటంతా పైనంతా పుయ్యాలన్నమాట. ఒక మందపాటి పొరలాగా పుయ్యాలి. ఆ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అలా ఓర్పుగా కనుక ప్రతిరోజు చేస్తున్నట్టయితే కనుక ఈ వాపు తగ్గి వరి బీజం సమస్య అదుపులోకి రావడానికి ఈ ఔషధం సహాయపడుతుంది. వరి బీజం సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. దిరిసెన పట్ట చూర్ణం 20 గ్రాములు, జటామాంసి చూర్ణం 20 గ్రాములు, మానిపసుపు చూర్ణం 20 గ్రాములు, ఎస్టిమధు చూర్ణం 20 గ్రాములు, పసుపు చూర్ణం 20 గ్రాములు, చెంగల్వ కోస్టు చూర్ణం
20 గ్రాములు, యాలకుల చూర్ణం 20 గ్రాములు, ఎర్రచందనం చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి సరిపడినంత ఔషధ చూర్ణానికి తగినంత నీటిని కలిపి, తీసుకున్న నీటికి 5వ వంతు నెయ్యిని కలిపి ఈ మిశ్రమాన్ని వరి బీజం ఉన్న చోట మందంగా లేపనం చేయాలి. వరి బీజం సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో పురుగుల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో పురుగుల సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ కడుపులో పురుగులు అనేటువంటి సమస్య చిన్న పెద్ద ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్నటువంటిది. అందులో ఏంటంటే ఈ పురుగులు వచ్చిన తర్వాత తొందరగా పోవు. చాలా వరకు ఔషధాలు వేసినా కూడా ఏంటంటే ఔషధం పురుగు మీదో లేకపోతే దాని గుడ్డు మీదో ఏదో ఒకదాని మీదే పనిచేస్తూ ఉంటుంది. అందుకని పురుగు పోయినా గుడ్డు మళ్ళీ పెరిగి పిల్లలు అవటం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి సమస్య తగ్గించుకోవడానికి మునగ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ మునగకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకుని ఎండబెట్టి చూర్ణంలా చేసేసి ఆ చూర్ణాన్ని ఒక 5 గ్రాముల పరిమాణంలో గోరువెచ్చటి నీటితోటి ఉదయము సాయంత్రము కనీసం ఒక వారం 10 రోజుల పాటు రోజు ఇచ్చినట్టయితే కనుక ఈ కడుపులో పురుగుల సమస్య తగ్గిపోతుంది. వరి బీజం సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ విద్యా విశారద బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. గరుడ పవన ముక్తాసనం, త్రివిక్రమాసనం సాధన చేయడం ద్వారా వరి బీజం సమస్యను అధిగమించవచ్చు. గరుడ పవన ముక్తాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా దగ్గరకు తీసుకొని కొద్దిగా పైకెత్తుతూ కుడి కాలును ఎడమ కాలి మీదుగా పోనిస్తూ కుడి కాలి మడమతో ఎడమ కాలును బంధించి ఇప్పుడు చేతులు రెండింటినీ 2 కాళ్ల మీదుగా ఎడమ కాలిపై ఉంచి తలను ముందుకు ఎత్తి పెదాలను కుడి మోకాలుకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి వెల్లకిల్లా పడుకొని కాళ్ళు రెండింటినీ కొద్దిగా పైకెత్తుతూ ఎడమ కాలును కుడి కాలి మీదుగా పోనిస్తూ 2 కాళ్ళు ఒకదానికి ఒకటి బంధించి ఇప్పుడు చేతులు రెండింటినీ ఎడమ మోకాలుపై ఉంచి ఇప్పుడు తలను పైకెత్తి పెదాలను ఎడమ మోకాలికి ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ త్రివిక్రమాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో తల వైపుగా తీసుకొని వస్తూ కాలి వేళ్లను తల పైభాగంలో నేలపై ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి
యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి పడుకొని కుడి కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో కాలును తల వైపుగా తీసుకొని వస్తూ కాలి వేళ్లను తల పైభాగంలో నేలపై ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా గరుడ పవన ముక్తాసనం, త్రివిక్రమాసనం సాధన చేయడం ద్వారా మూలాధార చక్రం ఉత్తేజితమై వృషణాల్లో పేరుకుపోయిన మృతకణాలు, నీరు నశించి రక్త ప్రసరణ సక్రమమై వరిబీజం సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. వరిబీజం సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపకరించే చక్కటి చిట్కాను అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? ఈ రోగ నిరోధక శక్తి పెరగటానికి అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధ ఒక రసాయనం, అది అందరికీ జ్ఞాపకం కూడా ఉంటుంటుంది. ఈ రసాయనంగా ఉండటం వల్ల ఇదేంటంటే రోగ నిరోధక శక్తి పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే ప్రతిరోజు ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చటి పాలల్లో కలిపి అందులో కొంచెం పటికి బెల్లం కూడా వేసుకుని ప్రతిరోజు ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక, అంటే కొంతకాలం పాటు 6 నెలల నుంచి 10 నెలల వరకు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు. చూశారు కదా, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు అశ్వగంధ చూర్ణం ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో వరిబీజం సమస్య అదుపులో ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.